హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీవెన వ్లాగ్స్. ఇన్స్టెంట్గా మ్యాంగో పికిల్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇదేమి ఊరబెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. మనం చేసుకున్న మరుసటి రోజు నుండే తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. ఒక మ్యాంగోతో నేను చేశాననమాట. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడే మేము ఆల్మోస్ట్ హాఫ్ తినేసాము చేసిన వెంటనే. అంత బాగుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగుంది అంటే ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పటా అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి. మెజర్మెంట్స్ అన్నీ ఆ గ్లాస్తోనే చేసుకుందాం. నాకు మ్యాంగోస్ వచ్చి ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వచ్చాయి. నేను 3 గ్లాసెస్కి మెజర్మెంట్స్ చెప్తున్నాను అనమాట. చాలా సన్నగా తరుక్కొని కొంచెంసేపు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు హాఫ్ గ్లాసు కారం వేసుకోవాలి. హాఫ్ కంటే తక్కువ సాల్ట్ వేసుకోవాలి. మనము మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా మంచిగా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కింద నుండి పై వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఎక్కడ కూడా పొడి పొడిగా లేకుండా మొత్తం ఆయిల్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ ఫిష్ కర్రీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకు నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఒక 15 వెల్లుల్లి అలా క్రష్ చేసుకొని కొంచెం దంచుకున్న తర్వాత మనం మొత్తం అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. 5 మినిట్స్లో కూడా చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ఇది ఒక్క నైటు అలా వదిలేసామంటే మార్నింగ్ అంతా సెట్ అయిపోతుంది. ఆయిల్ పైకి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే సంవత్సరం అంతా నిల్వ పెట్టుకునే పచ్చడి కాదు, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ కూడా చేయండి. ఇంతవరకు చూసారు కదా, చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.